గురువుగారు, గర్భిణీలు పూలు ధరించరాదు అని అంటారు. ఇది నిజమేనా? దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం ఏదైనా పురాణంలో ఉందా? మార్కండేయ పురాణంలో ఈ వృత్తాంతం వస్తుంది. కల్కి కుమార్తె నిర్మిష్ఠ ఒక శక్తివంతురాలు. అలాగే బ్రహ్మదేవుడికి సృష్టి చేసి 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 విసుగొచ్చింది. విసుగొస్తే మనం ఇలా వేళ్ళు విరుచుకోవడమో లేదా చేతిలో ఉండే వస్తువు నేలపైన పెట్టడమో ఒళ్ళు విరుచుకోవడమో చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు అంటారు పెద్దలు. బ్రహ్మదేవుడి విసుగులోంచి దుస్సహుడు అనేటటువంటి రాక్షస శక్తి జన్మించింది. ఆ దుస్సహుడు నిర్మిష్ఠ అనే ఈ కల్కి కుమార్తెని వివాహం చేసుకోవడంతో ఆ దంపతులకు 8 మంది కుమారులు 8 మంది కుమార్తెలు జన్మించారు. ఈ 8 మందికే బాల అరిష్టములు అనే పేరు ఉంది. ఈ 8 మందిలో గర్భఘ్నుడు అనేవాడు 7వ వాడు. ఇతడు పువ్వులలో ఉండేటటువంటి సువాసనలలో చేరి గర్భిణి పుష్పములను ధరించినట్లయితే ఆ సువాసనల ద్వారా గర్భిణి గర్భంలోనికి చేరి గర్భంలో ఉండే ఆ సంతానానికి కీడు కలిగిస్తాడు. ఈ కారణం చేత మార్కండేయ పురాణాంతర్గతమైన కల్కి కుమార్తె నిర్మిష్ఠ, బ్రహ్మ విసుగులోంచి జన్మించినటువంటి దుస్సహుడు, వారి కుమారుడైన గర్భఘ్నుడు, ఈ కథల కారకంగా సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు పుష్పాలు పెట్టుకోకూడదు అన్నారు. నిజమైన అర్థం ఏమిటి అంటే, గర్భిణి పుష్పాలు ధరించినట్లయితే భర్తకు ఆకర్షణగా కనిపిస్తుంది. గర్భిణి ఆకర్షణగా కనిపించకూడదు, గౌరవంగా కనిపించాలి. తల్లి కాబట్టి 2 చేతులు జోడించి నమస్కరించే విధంగా మనకు గౌరవప్రదంగా గోచరించాలి, ఆకర్షణగా కాదు. ఈ కారణం చేతనే ప్రాచీనులు గర్భిణిని పుష్పమాలికలు ధరించరాదు అనే నియమాన్ని సూచించారు. ఇది